ఈ భూస్థాపన కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. దేవుని సేవకురాలు దైవజనులు భూస్థాపన కార్యక్రమాన్ని ప్రార్థించి ప్రారంభిస్తుండగా మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం నాయన, మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రధాన కాల సమయంలోనైనా అయ్యా నీ కుమారుడు నాయన స్తోత్రం పౌరులనైనా చూడగా నైనా కార్యక్రమం చేస్తుండగా నాయన ఈ కార్యక్రమం జరిగిస్తుండగా మీ కృప తోడుగా ఉంచండి. ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీ మహిమార్థమైంది జరిగించి మహిళ అయా సోదరు కుమారునైనా కుమార్తె కుటుంబాల బంధువుల్ని ఆదరించండి, ఓదార్చండి నాయన. కుటుంబాలకు నేను అయా నెమ్మదినైనా ఆదరణను గ్రహించండి. ఈ కార్యక్రమం అంతట్లో కూడా నైనా మీరు ఆశీర్వదకరంగా అయా నైనా స్తోత్రం నాయన మీరు జరిగించమని మన మహిమార్థమే జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చేరవచ్చిన మనందరం కూడా పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుండి లేఖనాన్ని చదువుకుందాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు ప్రియ సహోదరులు శాంసన్ బాబు గారు వచ్చి చదువుతుండగా మనం విందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుతుండగా మనం విందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవునితో కూడా వెంట పట్టుకోవచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి ముందుగా ఆయన సన్నిధి చేరము. హల్లెలూయా. మరొక లేఖనాన్ని చదువుకుందాం. యోహాన్ రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనం నుండి 26వ వచనం వరకు సహోదరుడు తిమోతి చదువుతుండగా మనం విందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యోహాన్ సువార్త 11వ అధ్యాయము 25వ వచనం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ఎన్నటినీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమె అడిగాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవబడ్డ దేవుని వాక్యము ఆయన మనందరి హృదయాల్లో ఫలింపచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ భూస్థాపన కార్యక్రమంలో చేరువచ్చిన మనందరం కూడా ప్రియ కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు, బంధువులు, రక్త సంబంధికులు వారందరినీ ఉద్దేశించి ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఒక 5 minutes దేవుని సేవకులు పాస్టర్ అనాస్ బాబు గారు దేవుని వాక్యాన్ని అందిస్తుండగా కొద్దిసేపు ఆదరణ మాటలు కుటుంబాన్ని ఉద్దేశించి, బంధువులను, రక్త సంబంధికులను, తోబుట్టువులను ఉద్దేశించి, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి సహోదరుడు పౌలును బట్టి, కుటుంబాన్ని బట్టి ఆదరణ మాటలు అందిస్తుండగా మనం విందాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి వందనాలు. జేమ్స్ పాస్టర్ గారికి, కూడి ఉన్న అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈరోజు మనము పౌలు అనే సహోదరుని యొక్క భూస్థాపన కార్యక్రమంలో ఉన్నామండి. ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 29వ కీర్తన 48వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు. ప్రభునందు ప్రియులారా, మరణానికి వచ్చి ఒక 5 లేక 10 నిమిషాలు మనం ఆలోచన చేద్దాము. బైబిల్ గ్రంథం మాట్లాడుతున్న మాట ఏంటంటే యావత్తు ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట.
ఏదో పవన్ గారిని ఉద్దేశించే కాదు. ఈరోజు ప్రతి మనిషి కూడా చనిపోవాల్సిందే. రాగం రానివాడు, రోగం లేనివాడు, మరణం లేని ఇల్లు భూమి మీద లేదు, రాదు, రాబోదు, రాకూడదు అని కూడా దేవుని యొక్క మాటలు చెప్తూ ఉన్నాయి. అంటే మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడు అంటే, మీరు ఎక్కడ విచారణ చేసినా, ఎవరిని విచారణ చేసినా, ఏ ఇంటిని విచారణ చేసినా, ఏ కుటుంబాన్ని విచారణ చేసినా, అందరూ కూడా ఒకరోజు మరణం వాకిట, మరణం ముందర తల వంచి లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే. ప్రియ సహోదరి సహోదరులారా, సహోదరుడు పౌలు లోకాన్ని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, విశేషంగా తన భార్యను, తన పిల్లలను, సంఘమును విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన మరొక లోకంలోనికి ప్రవేశించి వెళ్ళి ఉండగా వారి కుటుంబ ఆదరణ కోసం ప్రార్థన చేద్దాం. విశేషంగా సహోదరి ఎలిజబెతమ్మ కోసం ప్రార్థించండి. ఆమె యొక్క ఆరోగ్యం అయితేనేమి, ఆమె విశేషంగా ఆమె కొరకును, పవన్ కొరకును, వారి కుమార్తె, అల్లుడు, మనవన్ల కోసం, పిల్లల కోసం ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగిద్దాం. ఎందుకంటే దేవుడు తప్ప ఈ సమయంలో ఎవరు ఎవరిని ఆదరించలేరు. ఒక మనిషి, ఒక బంధువుడు, ఒక రక్త సంబంధికుడు కొద్దిసేపు దుఃఖిస్తాడు, ఆ తర్వాత కుటుంబ సభ్యులను ఆదరించవలసిన విషయంలో ఆదరించగలిగినటువంటి వ్యక్తి దేవుడు మాత్రమే. ఓన్లీ గాడ్ క్యాన్ కంఫర్ట్. దేవుడు మాత్రమే, ఆయన మాత్రమే ఆదరించాలి కుటుంబాన్ని. కనుక మనందరం బంధువులమే, రక్త సంబంధికులమే, సంఘ బిడ్డలమే అయినప్పటికీ వారిని కొంతవరకే మనం ఓదార్చగలం. పూర్తిగా వారిని ఓదార్చగలిగిన దేవుడు కాబట్టి ఆయనకే మనం ప్రార్థిద్దాం కుటుంబ ఆదరణ కోసం. ఎందుకంటే లోకంలో మనందరం చూస్తున్నాం, ప్రతి మానవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. మరణము రెండు రకాలు, ఒకటి శారీర మరణం, మరొకటి ఆత్మ సంబంధమైన మరణం. శరీర సంబంధమైన మరణం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆత్మ సంబంధమైన మరణం ఎవరైతే ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించి ఆయన ఆజ్ఞల ప్రకారంగా మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, సంఘ సహవాసాన్ని కలిగి, సాక్ష్య జీవితాన్ని కలిగి ఈ లోకంలో క్రీస్తునందుండి మృతి పొందుతారో వారు ఆ రెండవ మరణాన్ని తప్పించుకుంటారు. ఈ లోకంలో రెండవ మరణం అనేది ఉండదు. ఈ లోకంలో మొదటగా శరీర సంబంధమైన మరణం. ఆ మరణం ప్రతి వారికి, చదువుకున్న వారికైనా, చదువు లేని వారికైనా, ఆరోగ్యం ఉన్నవారైనా, ఆరోగ్యం లేని వారైనా, అందంగా ఉన్నవారైనా, అందంగా లేని వారైనా, ఆస్తిపాస్తులున్నా, ఆస్తిపాస్తులు ఏమీ లేకపోయినా, ఎవరున్నా ఏమీ లేకపోయినా, బలమున్నా, బలగమున్నా, రక్త సంబంధికులున్నా, ఎవ్వరు లేకపోయినా, ఒంటరి వారైనా ఈ లోకాన్ని అందరూ విడిచిపెట్టవలసిందే. నో వన్ కెన్ ఎస్కేప్. ఆ మరణం నుండి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అయితే రెండవ మరణం ఉంది, వీ కెన్ ఎస్కేప్. ఎలాగా మనం తప్పించుకోగలము అంటే దేవుని వాక్యాన్ని, ఆయనను, యేసు ప్రభును విశ్వసించి మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, సంఘ సహవాసంలో జీవిస్తూ, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి, సాక్ష్య జీవితాన్ని కలిగి క్రీస్తునందుండి మరణిస్తే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి మనము చేరతాం. కాబట్టి అలాంటి విధానంలో మనం ఉండాలి. బ్రతికి ఉన్న మనందరికీ ఈ వార్త చాలా ప్రాముఖ్యమైంది. ఎవరైతే క్రీస్తునందుండి మృతి పొందాలి అని అనుకుంటారో వారు మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి, సాక్ష్య జీవితాన్ని కలిగి క్రీస్తునందుండి మృతి పొందాలి. అలాంటి వారు పరలోక రాజ్యానికి లేక రెండవ మరణాన్ని తప్పించుకోగలం. ఈ లోకంలో మాత్రం ఈ మరణం అనేది, ఈ శరీరానికి మరణం అనేది ఎవరు కూడా తప్పించలేరు. అందరూ చనిపోవాల్సిందే. ఒకరోజు ఆలస్యమైన ఎప్పటికైనా మనమందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అయితే ఈ మరణాన్ని తప్పించుకోలేము, కానీ రెండవ మరణం అనేది ఉంది. ఆ మరణాన్ని తప్పించుకునే అవకాశం బైబిల్ కలిగిస్తుంది. ఆ అవకాశాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి ఎలా తప్పించుకోవాలో మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గంలో మనం వెళ్తే రెండవ మరణాన్ని తప్పించుకుంటాం. ఆ మరణము ఎలా ఉంటుందంటే, రెండవ మరణం అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి మరణాన్ని మనం తప్పించుకోవాలంటే కేవలము పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే ఆ మార్గం ఉంది. దాన్ని చదివి ఆ ప్రకారంగా జీవిస్తే, మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తూ సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ రెండవ మరణాన్ని మనం తప్పించుకుంటాం. హల్లెలూయా. ఇంతవరకు దేవుని సేవకులు పాస్టర్ అనాస్ బాబు గారు దేవుని మాటలు అందించారు. సహోదరులు శాంసన్ బాబు గారు వాక్యం చదివారు. అదేవిధంగా తిమోతి వాక్యం చదివాడు. యేసుపాదం ప్రార్థించారు. ప్రారంభంగా దైవజనరాలు ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీటన్నిటిలో
దేవుని నామానికి మహిమ రావాలి, కుటుంబానికి ఆదరణ కలగాలి. ఈ కార్యక్రమాన్ని మన ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ డాక్టర్ దారా యేసుదాస్ అయ్య గారు జరిగించవలసి ఉండెను. అయితే అయ్య గారు విజయవాడ ప్రాంతంలో ఉండగా, ఆ సభల నిమిత్తమై వారు వెళ్ళి ఉండగా, దూర ప్రాంతంలో ఉన్న విధానాన్ని బట్టి ఈ విధంగా మేము అసిస్టెంట్ పాస్టర్స్ గా ఉన్నటువంటి మేమిద్దరం కలిసి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. ఈ కార్యక్రమం దేవుని నామ మహిమార్థమై జరుగులాగున కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేసుకొని చివరిసారిగా ప్రార్థన చేసి, ఇంకా ఎవరైనా కుటుంబ సభ్యులు చూడాలనుకున్న వారు చూస్తే బాక్స్ మీద మూత వేసేద్దాం. చూడాలనుకున్న వారు వచ్చి చూడండి. అందరు చూసేసారా? పవన్ కానీ ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం. ఈ బాక్స్ మీద మూత వేసి, ఇంకా బంధువులు చూడాలనుకున్న వారు చివరి చూపు అంటారు కదా, చివరిగా చూడాలనుకున్న వారు పాట పాడతావా? పాట పాడతావా? అదే ఆ పాట ఏం పాట? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి దేవా, ఈ దినం ఈ విధంగానైనా ప్రియ సహోదరుడు అయినా పౌలును బట్టి నైనా భూస్థాపన కార్యక్రమం ప్రారంభం మొదలుకొని నైనా మీరు అధ్యక్షత వహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవా, మీ కృపలోనైనా ఇంతవరకు భద్రపరిచారు. అయితే ఈ రోజునైనా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి, అయినా కుటుంబాన్ని విడిచిపెట్టి, సంఘమును విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, రక్త సంబంధికులను విడిచిపెట్టి, ఆయన యొక్క తోబుట్టులను విడిచిపెట్టినైనా దేవా ఆయన వెళ్ళిపోయి ఉండగానైనా కుటుంబాన్ని ఆదరించండి. విశేషంగానైనా సహోదరి ఎలిజబెత్ అమ్మకునైనా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. అయినా ఒక మనిషిని కొంతవరకు ఆదరించగలడు, కానీ అయినా మీరైతేనైనా సంపూర్ణంగా ఆదరించగలిగినటువంటి దేవుడవు తండ్రి. మీరే ఈ కుటుంబాన్ని ఆదరించండి నైనా. వారి కుమారుని మీరు ఆదరించండి, పవన్ను ఆదరించండి, కుమార్తెను ఆదరించండి, అల్లుడిని ఆదరించండి, పిల్లలను ఆదరించండి. నైనా పౌలుని యొక్క అన్నదమ్ములను, నైనా వారి కుటుంబ సభ్యులను, రక్త సంబంధికులను ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా ఇంతవరకు మేము వాక్యం విన్నాం. క్రీస్తు నందుండి మృతి పొందిన వారు ధన్యులని నీ వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే క్రీస్తును విశ్వసించి క్రీస్తును అంగీకరించి మారు మనసు పొంది వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ బాప్తిస్మం పొంది ఈ లోకంలో నీ యందుండి మరణిస్తారో నైనా వారు తిరిగి మరలా నీ ద్వారా లేపబడతారని నైనా నీ లేఖనం సెలవిస్తుంది. అలాగున నైనా మీరు సహాయం చేయమని, ఇంకా బ్రతికి ఉండే మేము నైనా ఎవరైతే నైనా ఇంకా మారు మనసు పొందలేదో మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. క్రీస్తుని విశ్వసించే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలోనే ఉండి మేమందరం కూడా మరణించవలసిన అవసరత ఉంది కనుక ఈ మరణం ఎవరికైనా వస్తుంది, కానీ రెండవ మరణాన్ని తప్పించుకోవాలంటే, రెండవ మరణాన్ని నుండి విడిపించబడాలంటే, రెండవ మరణం నుండి నైనా మేము అగ్నిగుండంలో పడకుండా పరలోక రాజ్యం చేరాలంటే, ఆ రెండవ మరణాన్ని తప్పించుకోవాలంటే పరిశుద్ధ గ్రంథ లేఖన ప్రకారంగా మేము జీవిస్తూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డట్టుగా మారు మనసు పొంది యేసు ప్రభువును విశ్వసించి బాప్తిస్మం
పొంది సంఘ సహవాసంలో ముందు కొనసాగుతూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండి ఎవరైతే క్రీస్తునందు నిద్రిస్తారో లేకపోతే క్రీస్తునందు మరణిస్తారో ఎవరైతే క్రీస్తునందు మృతి పొందుతారో వారు తిరిగి మరలా రెండవసారి నైనా మరణించకుండా తిరిగి ఆ మరణంలోనికి ప్రవేశించకుండా నీవు నీ నిత్య జీవంలోనికి ప్రవేశింపచేస్తావని నీ వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ నుండి బ్రతికి ఉండి నైనా ఇంతవరకు నీ మాటలు విన్న కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, బంధువుల్లో ఎవరైనా ఇంకా నిన్ను అంగీకరించకుండా, నిన్ను విశ్వసించకుండా, నీకునైనా మారు మనస్సును పొందకుండా, నిన్ను అంగీకరించకుండా, బాప్తిస్మం పొందకుండా ఉన్నవారైతే నైనా ఈ కుటుంబ సభ్యుల్లో నైనా వారిని రక్షించండి. రెండవ మరణం నుండి నైనా తప్పించమని ప్రార్థిస్తున్నా. కుటుంబాన్ని ఆదరించండి, మీ కృపలో భద్రపరచండి. ప్రస్తుతం నైనా నీ యందుండి మృతి పొందినటువంటి సహోదరుడు పౌలును నైనా నీ లేఖన ప్రకారంగా మట్టికి మట్టిగాను, ధూళికి ధూళిగాను, దుమ్ముకు ధూళిగాను మీరిచ్చిన అధికారాన్ని బట్టి ఐ సబ్మిట్ హిమ్ యాజ్ డస్ట్ టు డస్ట్, ఐ రిటర్న్ హిమ్ మడ్ టు మడ్. కుటుంబానికి ఆదరణ తెచ్చామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మిగతా వారు మట్టి వేయండి, రెండు చేతులతో వేయండి. జగత్తు పునాది వేయక ముందే మనమెవ్వరు ఎవరికి తెలియక ముందే